మీ రికార్డ్ ఓకే. సో ఇది రికార్డింగ్ లాగ్ అవుతుందండి. ఇది రికార్డింగ్ లాగ్, ఇది రీప్లే లాగ్. ఓకేనా? సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇక్కడ కొత్తగా చేసింది చూసింది ఏంటంటే రికార్డింగ్ కంట్రోలర్ అని ఉంది. అంటే రికార్డ్ అయినవన్నీ దాంట్లో పెట్టాలి అని చెప్పి పెడుతున్నాం. ఓకే. దాని తర్వాత థ్రెడ్ గ్రూప్ అని అంటున్నాం. ఓకే. ఇక్కడ థ్రెడ్ గ్రూప్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు అక్కడ యూజర్స్ ఇవ్వడానికి కంట్రోలర్ దాకా వెళ్ళాలి. ఓకే. అక్కడ కాదు, ఇక్కడే ఇచ్చేయచ్చు యూజర్స్. ఇక్కడే యూజర్స్ ఇచ్చేయచ్చు, ఇక్కడే ర్యాంప్ ఇచ్చేయచ్చు, ఇక్కడే లూప్ ఇచ్చేయచ్చు. జనరల్ ఇటరేషన్ జరగాలన్నా కూడా ఇక్కడే. అంటే మామూలుగా మీరు వ్యూజన్ లో రీప్లే చేసుకొని ఇటరేషన్స్ పెడతారు కదా, ఆ ఇటరేషన్ ఏంద్రా అంటే ఇక్కడ లూప్ కౌంట్ అండి. లూప్ కౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఇటరేషన్. థ్రెడ్ అంటే యూజర్. థ్రెడ్ గ్రూప్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ యూజర్స్ ని ఒక థ్రెడ్ గ్రూప్ లో పెట్టుకుంటా ఉంటారు. ఓకే. సో ఆ థ్రెడ్ గ్రూప్ లో ఇప్పుడు ఏం పెడతాం అంటే, ఇప్పుడు 4 స్క్రిప్ట్లు ఉన్నాయనుకోండి, ఒక థ్రెడ్ గ్రూప్ ఒక సినారియో అలా పెట్టుకుంటాం. ఇక్కడ ఒక సినారియో ఒక థ్రెడ్ గ్రూప్ లో పెట్టుకుంటాం. అక్కడ మనకు టికెట్ బుకింగ్ అనే ఒక దాన్ని తీసుకుని వచ్చి ఒక స్క్రిప్ట్ లాగా పెట్టుకొని ఆ స్క్రిప్ట్ ని అప్లోడ్ చేస్తాం కంట్రోలర్ లో. ఇక్కడ ఒక థ్రెడ్ గ్రూప్ పెడతాం, థ్రెడ్ గ్రూప్ ని రన్ చేస్తే ఆ సినారియో రన్ అయినట్టు. ఓకేనా? సో నౌ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు రికార్డ్ ఇట్ విల్ బి దేర్ ఇన్ థ్రెడ్ గ్రూప్. అంటే నీ రికార్డింగ్ సంబంధించిందంతా ఓకేనా థ్రెడ్ గ్రూప్ లోకి వస్తుంది. అంటే ఆ సినారియో స్క్రిప్ట్ రికార్డ్ చేయాలి కదా ట్రాన్సాక్షన్ వైజ్ 1 by 1, ఆ ట్రాన్సాక్షన్ అంతా థ్రెడ్ గ్రూప్ లో ఉంటుంది అనమాట. సో ఆ థ్రెడ్ గ్రూప్ లో ఏముంటుందండి, దీనికి సినారియో నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టికెట్ బుకింగ్ సినారియో అనుకోండి. టికెట్ బుకింగ్ సినారియో. దీనిలో కూడా మెయింటైన్ చేయాలండి ట్రాన్సాక్షన్ నేమింగ్స్, స్క్రిప్ట్ నేమింగ్స్ అవన్నీ. ఇప్పుడు వెళ్తే టికెట్ బుకింగ్ సినారియో వచ్చింది. సో అదే విధంగా టెస్ట్ ప్లాన్ లో ఇంకో థ్రెడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంకో సినారియో అవుతుంది. ఏం సినారియో ఇది? రిజిస్ట్రేషన్ సినారియో. వెబ్ టూర్స్ రిజిస్ట్రేషన్. సో థ్రెడ్ గ్రూప్ అనేది ఇక్కడ మీరు మైండ్ లో ఒకటి పెట్టుకోండి. థ్రెడ్ గ్రూప్ అనేది ఒక సినారియో సంబంధించినవన్నీ ఒక థ్రెడ్ గ్రూప్ లో ఉంటాయి. దానికి యూజర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, యూజర్స్ ని తీసుకురావాలన్నా కూడా ఇలాగే థ్రెడ్ గ్రూప్ లో పెడతారు. నేను ఒకే థ్రెడ్ గ్రూప్ లో మల్టిపుల్ సినారియోస్ ని ఇంక్లూడ్ చేస్తావా అంటే అది కూడా చేయొచ్చు. ఒకే థ్రెడ్ గ్రూప్ లో మల్టిపుల్ సినారియోని కూడా చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్కువగా అలా చేయం. ఒక్కొక్క సినారియోకి ఒక్కొక్క యూజర్ లోడ్ ఉంటుంది కాబట్టి, ఒకవేళ ఉంటే అన్నిటికీ ఒకే యూజర్ లోడ్ ఉంటే అన్ని సినారియోస్ ఒక లోడ్ ఉంటే మోస్ట్ గా ఉండదు. ఉంటే ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. సో డిఫరెంట్ సినారియోస్ కి డిఫరెంట్ యూజర్ లోడ్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ థ్రెడ్ గ్రూప్స్ లో పెడతాం. థ్రెడ్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ బంచ్ ఆఫ్ యూజర్స్ ఫర్ రన్నింగ్ ఏ పర్టికులర్ సినారియో. ఇట్ ఈస్ నథింగ్ బట్ థ్రెడ్ గ్రూప్. సో బంచ్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ఉంటాయి. సో రికార్డింగ్ కంట్రోలర్, ఇలా కంట్రోలర్స్ చాలా ఉంటాయి. అవన్నీ తర్వాత చెప్తాను. మనకు రికార్డింగ్ కంట్రోలర్ మెయిన్ గా ఉపయోగపడేది. ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. ఓకే. ఇది మామూలుగా టెంప్లెట్. ఆ టెంప్లెట్ లో మనకు వచ్చేవి థ్రెడ్ గ్రూప్ ఒకటి, హెచ్టిటిపి స్క్రిప్ట్ రికార్డర్ గురించి చదువుకున్నాం, వ్యూ రిజల్ట్స్ గురించి అనేది ఏంటో తెలిసింది. రికార్డింగ్ కంట్రోలర్ అంటే ఇప్పుడు అక్కడ రికార్డింగ్ చేయడానికి యూజ్ అయ్యే కంట్రోలర్ అనమాట. అంటే ఇప్పుడు రికార్డ్ చేసేదంటే ఈ కంట్రోలర్ లోకి వస్తుంది. కంట్రోలర్ అంటే ఆ కంట్రోలర్ లోకి వెళ్ళిపోకండి, కంట్రోల్ చేయడానికి ఇది. ఓకే. అందుకని కంట్రోలర్ అని పేరు పెట్టుకున్నారు. కానీ ఇది రికార్డింగ్ కంట్రోలర్. మేము రికార్డ్ చేసేటప్పుడు రికార్డింగ్ కంట్రోలర్ కాకుండా ట్రాన్సాక్షన్ కంట్రోలర్ కూడా పెట్టుకోవచ్చండి. సో ట్రాన్సాక్షన్ కంట్రోలర్ ఆటోమేటిక్ గా పెట్టొచ్చు. ఆటోమేటిక్ గా రికార్డ్ చేసేటప్పుడే ట్రాన్సాక్షన్ కంట్రోలర్ తీసుకుంటుంది. అదే ట్రాన్సాక్షన్ కంట్రోలర్ అంటే ఏంటంటే, రికార్డింగ్ కంట్రోలర్ వచ్చి రికార్డింగ్ యొక్క కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, రికార్డింగ్ యొక్క శాంపిల్స్ అవన్నీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రాన్సాక్షన్ కంట్రోలర్ ఉంటుంది. అలా మల్టిపుల్ కంట్రోలర్స్ ఉంటాయి. కంట్రోలర్ అంటే ఏంటంటే టు కంట్రోల్ ద రిక్వెస్ట్ ఏదైతే ఉంటాయో, ఓకేనా, ఆ రిక్వెస్ట్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యేది. ట్రాన్సాక్షన్ కంట్రోలర్ యూజ్ చేసామనుకో, రెస్పాన్స్ టైం ని తెలుసుకోవడానికి, ఆ రిక్వెస్ట్ ని ఎంతసేపు జరిగింది, దాంట్లో పేసింగ్ ఇంక్లూడ్ చేయాలా వద్దా, ఇవన్నీ తెలుసుకోవడానికి ట్రాన్సాక్షన్ కంట్రోలర్. అక్కడ ట్రాన్సాక్షన్ నేమ్స్ అంటారు కదా, ఎల్ఆర్ స్టార్ట్ ట్రాన్సాక్షన్, ఎండ్ ట్రాన్సాక్షన్ అని పెడతారు కదా. ఇక్కడ అవన్నీ ఏం లేవండి. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లోపల నీ రిక్వెస్ట్ పెట్టేసావు అనుకో, అదే రెస్పాన్స్ టైం ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇక్కడ అంతా యూఐ కనిపిస్తుంది, స్క్రిప్టే కనబడదు. ఓకే. అవన్నీ 1 by 1 నేర్చుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ముందు దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ చూసుకుందాం. ఓకే.
ఇలా రికార్డింగ్ కంట్రోల్ రాగానే థ్రెడ్ గ్రూప్ నేర్చుకున్నాం. రికార్డింగ్ సంబంధించిన రిక్వెస్ట్లు హ్యాండిల్ చేయడానికి రికార్డింగ్ కంట్రోలర్. కుకీ మేనేజర్ అంటే ఈ రిక్వెస్ట్ రన్ చేయడానికి డిపెండెంట్ గా ఏదైనా కుకీస్ ఉంటే ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకేనా. రిక్వెస్ట్ ఇవన్నీ మనం మాన్యువల్ గా పెట్టాల్సి ఉంటాయి. ఆటోమేటిక్ గా రికార్డ్ అయ్యేవి దీని కింద ఉంటాయి, దీంట్లో ఉంటాయి. ఓకేనా. సో HTTP రిక్వెస్ట్ డిఫాల్ట్స్, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఇవన్నీ స్క్రిప్ట్ రికార్డ్ అయిన తర్వాత మీకు చెప్తాను. ఓకే. స్క్రిప్ట్ రికార్డ్ అయిన తర్వాత ఈ కాంపోనెంట్స్ గురించి చెప్తాను. ఇప్పుడు దాకా మనకు ఈ కాంపోనెంట్స్ చాలు. ముందు మెయిన్ గా ఇది కావాలి, దాని తర్వాత ఇది కావాలి. మెయిన్ ఇది, దాని తర్వాత ఇది. ఓకే. సో HTTP టెస్ట్ స్క్రిప్ట్ రికార్డర్ అండ్ నార్మల్ థ్రెడ్ గ్రూప్, రికార్డింగ్ కంట్రోలర్ అండ్ వ్యూ రిజల్ట్స్ ట్రీ. ఓకేనా. సో ఇది పెట్టిన తర్వాత ఓకే, బేసికల్ గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే HTTP స్క్రిప్ట్ రికార్డర్ ద్వారా మనం రిక్వెస్ట్ ని అసలు ఎలా రికార్డ్ చేస్తాం. ఓకే, అక్కడ డైరెక్ట్ గా ఏం చేస్తాం, రికార్డింగ్ లో ఎండ్ పాయింట్ URL పెడతాం. ఓకేనా. దాని తర్వాత దేంట్లో యాక్షన్ లో రికార్డ్ చేయాలా, వ్యూజర్ ఇనిట్ లో చేయాలా, వ్యూజర్ ఎండ్ లో అని డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవండి. ఓకే. HTTP స్క్రిప్ట్ రికార్డర్ ద్వారా ఓకే ముందు JMeter లోకల్లో రన్ అవుతుందండి. ఓకే, లోకల్లోనే రన్ అవుతుంది JMeter. మీరు ఇంకో మిషన్ ని LG గా తీసుకోవాలన్నా కూడా ఇదే వర్షన్ ఆ మిషన్ లో కూడా ఉండాలి. ఓకే, దేర్ ఈస్ సమ్ డిపెండెన్సీ. ఆ డిపెండెన్సీ మీకు ముందు చెప్తాను. ఏంటంటే ఇది లోకల్లో JMeter విల్ రన్ ఇన్ లోకల్ అలోన్. లోకల్లోనే రన్ అవుతుంది. లోకల్లో ఏ యాక్షన్ చేస్తే ఆ యాక్షన్ ని JMeter రికార్డ్ చేయగలదు. సో లోకల్ గా ఉంటేనే చేయగలదు. అది వేరే మిషన్ లో స్క్రిప్ట్ రన్ అవుతుంది అంటే అప్లికేషన్ వేరే దాంట్లో రన్ అవుతుంది, నేను ప్రాక్సీ ద్వారా రికార్డ్ చేసుకుంటాను అంటే కుదరదు. ఆ పర్టికులర్ అప్లికేషన్ నీ మిషన్ లోనే రన్ అవ్వాలి. ఆ పర్టికులర్ అప్లికేషన్ నీ మిషన్ లో రన్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఇది రికార్డ్ చేయగలదు. ఓకేనా. సో HTTP స్క్రిప్ట్ ద్వారా రికార్డర్ ద్వారా చేస్తాము అని చెప్పాం కదా. సో దాంట్లో ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ దానికి సంబంధించిన నేమ్, ఈ నేమ్ ని మార్చొచ్చు, ఇలాగే కూడా పెట్టుకోవచ్చు. సో ఇది స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి ఏం స్టార్ట్ ఏం స్టాప్ అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇది నెక్స్ట్ సెషన్ లో అయినా చూసుకుందాం. ఓకే, మోర్ ఎక్కువగా అవుతుంది అనుకుంటే. ఓకే, సో ఇక్కడ పోర్ట్ ఒకటి ఉంది చూసారా. ఈ పోర్ట్ ఏంద్రా అంటే ఇప్పుడు వెబ్ టూర్స్ కి మీకు ఒక పోర్ట్ ఇచ్చారు చూసారా. ఆ పోర్ట్ ఇచ్చి మీరు ఏం చేశారండి, బ్రౌజర్ లో పోర్ట్ నెంబర్ ఇస్తే అప్పుడు మాత్రమే అప్లికేషన్ రన్ ఉంది. అవునా అవునా. సేమ్ అలాగే నీ అప్లికేషన్ ని నువ్వు రికార్డ్ చేయాలి అంటే ఇక్కడ ఏదైతే పోర్ట్ ఇస్తావో అదే పోర్ట్ బ్రౌజర్ లో వేయాలి. ఏంటండి, అదే పోర్ట్ బ్రౌజర్ లో వేయాలి. ఇక్కడ నీ వెబ్ టూర్స్ కి ఒక డిపెండెన్సీ ఉంది. ఎందుకంటే నీ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే, వెబ్ టూర్స్ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే ఆ పోర్ట్ బ్రౌజర్ లో వేయాలి. JMeter అసలు రికార్డింగ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన పోర్ట్ అక్కడ రికార్డ్ చేయాలి. సో ఏ పోర్ట్ ని మీరు పెడితే వర్క్ అవుతుంది అనేది మీకు అర్థం కాదు. మీకు అర్థం అవుతుందా కాన్సెప్ట్. సో మెయిన్ గా నీ అప్లికేషన్ రన్ అవ్వాలి దీంట్లో అంటే ఏం చేయాలండి, వెబ్ టూర్స్ మాత్రం ఈ ప్రాబ్లం, వేరే అప్లికేషన్స్ కి ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే వేరే అప్లికేషన్ నీ దాంట్లో హోస్ట్ అయ్యి ఉండవు. వేరే అప్లికేషన్స్ అన్ని నీ దాంట్లో హోస్ట్ అయ్యి ఉండవు. వెబ్ టూర్స్ మాత్రం నీ దాంట్లో హోస్ట్ అయ్యి ఉంది. పోర్ట్ నెంబర్ ఇచ్చున్నారు, అందుకే రన్ అవుతుంది. అర్థం అవుతుందా. అర్థం కానప్పుడు మీరు ఇది అర్థం కాలేదండి ఇక్కడే చెప్పింది. ఓకే, సో ఇక్కడ చూడండి లోకల్ హోస్ట్ 8181 ఇదేంటండి వెబ్ టూర్స్ రన్ చేయడానికి. అవునా. ఇప్పుడు ఇలా పెడితే గానీ నీ అప్లికేషన్ వెబ్ టూర్స్ అని క్లిక్ చేస్తే నీది రన్ అవ్వదు. సర్వర్ ఆన్ చేయాలి. సర్వర్ వచ్చింది. బిజీయా. ఓకే, 1080 పోర్ట్ ఇచ్చినాం, కానీ అక్కడ మనం ఇచ్చింది 8182. వచ్చిందా. ఈ ప్రాక్సీలో ఇప్పుడు నీకు ఇది ఇస్తేనే వచ్చింది. ఓకే, ఇది ఇవ్వకపోతే నీకు వస్తుందా.
ఏంటండి వస్తుందా ఇది? ఇది కానీ ఎనేబుల్ లోకల్ హోస్ట్ లో చేయకుండా నేను మాన్యువల్ ఆటో డిటెక్ట్ పెడితే వస్తుందా? So it won't come. It won't start. ఇది రాదండి. ఓకే, సో బేసికల్ గా మాన్యువల్ అనేది అవసరం ఇది పెడితేనే. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం, జే మీటర్ కూడా లోకల్లోనే రన్ అవుతుంది. ఇక్కడ ఏ పోర్ట్ ఇచ్చావో ఆ పోర్టే ఇవ్వాలి ఇక్కడ కూడా, లేకుంటే రికార్డ్ చేయదు. జే మీటర్ కూడా ఈ పోర్టే ఇవ్వాలి, లేకుంటే రికార్డ్ చేయదు. సో ఇలాంటి డిపెండెన్సీ ఉన్నప్పుడు వేరే వేరే బ్రౌజర్స్ లో వర్క్ అవుదండి. క్రోమ్ ఇవన్నీ ఏంటంటే డిఫాల్ట్ గా నీ సిస్టమ్ ఉన్నప్పుడు ఉన్న సెట్టింగ్స్ ఉంటాయి కదా, ప్రాక్సీ సెట్టింగ్స్, ఆ సెట్టింగ్స్ తీసుకుంటాయి. కాబట్టి ఈ జేమీటర్ తో రికార్డ్ చేసేటప్పుడు మాత్రం క్రోమ్ ఈ బ్రౌజర్స్ ఉన్నాయి, ఎడ్జ్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా, ఆ బ్రౌజర్స్ తో మీరు రికార్డ్ చేయలేరు. ఎందుకంటే నీ అప్లికేషన్ వెబ్ టూల్స్ అనేది నీ లోకల్లో ఉండి లోకల్ హోస్ట్ తో రికార్డ్ చేయాలంటే కుదరదు. అందుకని మీరు ఏం చేయాలి అంటే ఫైర్ ఫాక్స్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ వెబ్ టూర్ సంబంధించిన పోర్ట్ కాకుండా జేమీటర్ పోర్ట్ ఇవ్వండి అండి. వెబ్ టూర్ సంబంధించిన ఇది కాకుండా ఇక్కడ ఇచ్చిన పోర్ట్ ఇవ్వండి అండి. ఆ పోర్ట్ ఎనేబుల్ ఎలా చేస్తుందంటే దీన్ని, ఇది స్టార్ట్ చేయగానే ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయగానే లోకల్లో ఏం జరుగుతూ ఉన్నా కూడా, నీ మిషన్ లో ఏం జరుగుతూ ఉన్నా కూడా, ఓకేనా, జేమీటర్ రికార్డ్ చేయడానికి లాక్ ఓపెన్ చేసినట్టు స్టార్ట్ అని క్లిక్ చేయగానే ఆ పోర్ట్ ద్వారా నీ లోకల్ సిస్టమ్ లో ఏది జరుగుతున్నా కూడా అది రీడ్ చేయడానికి క్యాపబుల్ అన్నమాట. సో అలా మేము నీ వెబ్ టూల్స్ అప్లికేషన్ సంబంధించిన గూగుల్ క్రోమ్ లో ఐఈలో ఆల్రెడీ డిఫాల్ట్ గా మనం లోకల్ హోస్ట్ నీ అప్లికేషన్ రన్ అవ్వాలి వెబ్ టూల్స్ అని పెట్టేసుకొని ఉంటాం. ఫైర్ ఫాక్స్ లో మాత్రం ఓకేనా ఈ పోర్ట్ ని ఇస్తాం, ఈ పోర్ట్ ఇస్తాం, ఓకేనా, ఈ పోర్ట్ ఇవ్వాలి. లోకల్ హోస్ట్ ఈ పోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను స్టార్ట్ అనగానే ఫైర్ ఫాక్స్ లో నువ్వు ఏదైతే రన్ చేస్తావో అదంతా దాంట్లో రికార్డ్ అవుతుంది. ఫైర్ ఫాక్స్ లో ఏది రన్ చేస్తావో అది రికార్డ్ అవుతుంది. ఓకేనా, సో ఇది గుర్తు పెట్టుకోండి, ఫైర్ ఫాక్స్ ఉంటేనే వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఎడ్జ్ లో గూగుల్ క్రోమ్ అనేది డిఫాల్ట్ మనకు ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈవెన్ మీరు గమనించండి, ఎడ్జ్ లో మారిస్తే గూగుల్ క్రోమ్ లో కూడా సెట్టింగ్స్ మారిపోతూ ఉంటాయి. దేర్ ఇస్ డిపెండెన్సీ. ఓకే, అందుకని ఈ రెండు బ్రౌజర్లు కాకుండా ఈ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అనేది తీసుకొని మీరు పోర్టు ఇక్కడ ఏది పెట్టారో అది పెట్టుకోండి. ఈ డిపెండెన్సీస్ అన్ని ఎందుకు వస్తున్నాయండి? ఖచ్చితంగా నీ వెబ్ టూర్స్ అప్లికేషన్ నీ దాంట్లో ఉండబట్టి ఈ ఇష్యూ వచ్చింది, లేకుంటే ఈ ఇష్యూ కాదు. ఈ ఉండబట్టి ఇలా, లేకుంటే ఏం చేస్తారండి, సింపుల్ గా ఇక్కడ ఏం పోర్ట్ ఇస్తారో ఇక్కడ కూడా అదే పోర్ట్ ఇస్తామండి, అంతే. ఇక్కడ ఏం పోర్ట్ ఇస్తారో ఇక్కడ ఆ పోర్ట్ ఇస్తారు. జేమీటర్ ద్వారా రికార్డింగ్ చేయాలంటే వీ నీడ్ టు గివ్ ద సేమ్ పోర్ట్ హియర్, లోకల్ హోస్ట్ సేమ్ పోర్ట్, అంతే. ఇది గుర్తుపెట్టుకోండి, మిగతాదంతా అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆ పోర్ట్ ఇస్తారు, ఆ పోర్ట్ ద్వారా రీడ్ చేసుకుంటారు. ఓకే, టెస్ట్ ప్లాన్ క్రియేషన్ అని రెండు ఉన్నాయి ఇక్కడ దీంట్లో. సో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెవీ. ఓకే, టుమారో క్లాస్ సెషన్ కంటిన్యూ చేద్దాం అండి జేమీటర్ లో. ఓకే, రికార్డింగ్ ఎలా స్టార్ట్ చేస్తాం అనేది టుమారో చేద్దాం. ఓకే, పోర్ట్ దాకా నేను చెప్పుకున్నాను కదా, దాని తర్వాత రికార్డింగ్ ప్రాసెస్ ఎలా చేస్తాం ఏంటి అనేది కంప్లీట్ గా రేపు స్టార్ట్ చేద్దాం. రికార్డింగ్ కంప్లీట్ గా రేపు అయిపోతుంది. మిగతావి ఎన్హాన్స్మెంట్స్ అనేవి మనకు అన్ని రోజులు ఎక్కువగా పట్టవండి, ఎందుకంటే మీకు కోరిలేషన్ అంటే ఏందో తెలుసు. ఓకే, ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో తెలుసు. ఓకే, దాని తర్వాత పారామీటరేషన్ అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ అక్కడ ఎలా చేస్తున్నాం ఇక్కడ ఇలా చేస్తున్నాం, అంతే, ఇంకేముండదు. ఓకే, కాన్సెప్ట్ ఎక్స్పాండ్ కాకుండా ఎలా చేస్తున్నాం, ఇక్కడ అయితే ఇలా చేస్తాం, ఇక్కడైతే అలా చేస్తాం. ఓకే, కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది. మీరు బ్లైండ్ గా దాన్ని దీన్ని కంపేర్ చేసుకుని అది ఈజీగా ఉంది ఇది ఈజీగా ఉంది కాకుండా, ఓకే, జేమీటర్ ఇలా చేయాలి అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి ఉండండి. రేపటి నుంచి ఓన్లీ జేమీటర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంపేర్ విత్ లోడ్ రన్నర్. ఫస్ట్ మీకు ఐడియా రావాలని ఇలా చెప్పాను. సో ఫస్ట్ లర్న్ జేమీటర్, ఆ జేమీటర్ ద్వారా లర్న్ ఇది ఇలా రన్ అవుతుంది, ఇలా రికార్డ్ చేయాలి, ఇలా కోరిలేషన్ చేయాలి, ఇలా పారామీటరేషన్ చేయాలి. దాని తర్వాత మీరు కంపారిజన్ చేసుకోండి, అంతే. బట్ టుమారో విల్ స్టార్ట్ విత్ only with the recording. Sorry, recording will start and we are not going to do any comparison. Okay, na? That's all for today. We'll upload all the videos and also try to do the Java also. You're asking something? Okay. Thank you, Andy. Thank you very much. Bye. Yes, sir. Java, sir. Okay, ఈ రోజు అప్లోడ్ చేస్తానండి. I think it is there with me. I will upload it definitely. Okay, sir.